ఇక ఈ పెద్ద మనిషి గురించి నేను చెప్తాను కదా, మస్తు బాధ అనిపిస్తుంది. యనుమల రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే భవిష్యత్తు ఈ రాష్ట్రం ఏమైపోతుంది. ఆయన ఆయన ఒక్క తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డిది కాదు, కాంగ్రెస్ పార్టీ జాగిరి కూడా కాదు. ఈ తెలంగాణ ప్రాంతాలది, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలది, ఇక్కడి బిడ్డలది, ఇక్కడి పౌరులది, ఇక్కడి యువతది, ఇక్కడోళ్ళది. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని ఆగని చెప్తే ఎవడెందుకు ఊకుంటాడు భయ్? వాళ్ళ జాగిరా తెలంగాణ రాష్ట్రం. రాజీనామా చేయరి. మీ దద్దమ్మ పరిపాలన, మీ వెకిలి చేష్టలు మాకు నచ్చుతలేవు. మీ పరిపాలనలో మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని వెయిట్ చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన రోజు, కూలిపోయిన రోజు తెలంగాణ ప్రభుత్వంలో పండగ వాతావరణం వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు 55 సార్లు ఢిల్లీకి పోయిండు, వచ్చింది -3,000 కోట్లు. 15వ ఫైనాన్స్ నిధులలో తెలంగాణ వాటా శాతం 2%. 2 ఏళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు 0. రేవంత్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, కేటాయించిన నిధులను విదల్చని కేంద్ర ప్రభుత్వం. యూపీకి ఒక్క ఏడాదిలోనే 48,000 కోట్లు, 6 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చింది 6,051 కోట్లే. స్థానిక ఎన్నికల జాప్యంతో ప్రగతిపై ప్రతికూల ప్రభావం అంటూ కూడా ఏం చెప్తారు. మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఏడున్నరా, బీజేపీ వాళ్ళు ఎంపీలు ఏడబేరు, బీజేపీ వాళ్ళు అంతా ఏడున్నరా. హిందుత్వం, గోరక్షణ ఇవి తప్ప మీ దానికి తెలంగాణ సమాజం అవసరం లేదా? ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి తెలంగాణలో, చైనీస్ మ్యాచింగ్ అట, తెలంగాణలో గంజాయి అట, తెలంగాణలో రౌడీజం అట, తెలంగాణలో మంత్రులు వాటాల కోసం పనిచేయ మాత్రం ఏడున్నరా. తెలంగాణ బీజేపీ ఉన్నదా? ఉన్నారానే మీరు? ముంచే నిద్రలేరి, లేకపోతే రాజీనామా చేయరు. తెలంగాణలో బీజేపీ దుకాణం అన్నా బంద్ చేయరు. తెలంగాణలో బీజేపీ దుకాణం అన్నా బంద్ చేయరు. ఏడబోయిర్రు మీరు? మంత్రి కొండా సురేఖ కూతురుకి అంతా మాట్లాడింది ఏడబోయిర్రు. తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుండ్రు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మంత్రుల మధ్య ఒక ప్రధానమైన ఛానలు ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా ఆఫీసర్ల గురించి మాట్లాడింది. ఏం చేస్తున్నారు? చూడు, ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికీ 55 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికే వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇంకో 100 సార్లు అయినా వెళ్తానని కుండ బద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్ర సంబంధాలు బడే బాయ్ చోటే బాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చారు. తీరా ఏమైంది? 2 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 3,000 కోట్లు తగ్గినాయి. అంటే కేటాయింపులలో ఒక పైసా తెలంగాణకు కేంద్రం విదల్చలేదు. ఇక కేసీఆర్ హయాంలో కేంద్రంతో కొట్లాడుతూనే 1,400 నుంచి 1,850 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకిలా? ఏముంటుంది? ఏం లేదు. దాదాపుగా రాష్ట్రం వాటా కూడా దేకపోయింది ఆయన. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? తెలంగాణ బీజేపీ ఏం చేస్తున్నదో, ఈ బీజేపీలు ఆ జూబ్లీహిల్స్లో మీరు ఎందుకు పోటీ చేస్తారు? ఏ హక్కు ఉన్నదని పోటీ చేస్తారు? తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు? మీ కథ ఏంది? మీ చేష్టలేంది? 55 సార్లు ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం. ఈ జాతీయ పార్టీలు ఏం చేయ మనకు? జాతీయ పార్టీతో ఏమవుతుంది? ఏం రాదు. నేను చెప్తున్నా కదా, జాతీయ పార్టీతోని వచ్చేది ఏదీ లేదు. అది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే.